ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజ్ కట్లెట్స్ అండి. ఈవినింగ్ టైం ఏదైనా వేడివేడిగా స్నాక్ చేసుకొని తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక కడాయిని పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక 2 సన్నని వెల్లుల్లి తరుగు, అలాగే ఒక పచ్చిమిర్చి తరుగు, ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు క్యాప్సికమ్ తరుగు, అలాగే క్యారెట్ తరుగు, క్యాబేజ్ తరుగు, ఫ్రెష్ బఠానీ ఒక 2 స్పూన్స్ వేసుకొని మొత్తం అన్నిటినీ హై ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడిని వేసుకొని మొత్తం అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఉడికించుకొని తొక్క తీసేసి ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల శనగపిండిని వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. బంగాళదుంప మిశ్రమం అనేది కొంచెం గట్టిపడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఉండాలి. మొత్తం అంతా బాగా గట్టిపడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం బ్రెడ్ పొడిని వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఆగి ఇక దింపేసుకొని చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న కప్ తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ మైదా పిండిని వేసుకొని నీళ్లు వేసి థిక్గా మైదా పిండి వాటర్ని అయితే కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక ప్లేట్లోకి బ్రెడ్ క్రమ్స్ని వేసి పక్కకు పెట్టుకోవాలి. పిండి మొత్తం చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా మొత్తం అంతా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని కట్లెట్ షేప్లో చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మైదా పిండి వాటర్లో డిప్ చేసి మనం ముందుగా పక్కకు పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. రిమైనింగ్ వాటన్నిటినీ ఇలాగే చేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న కట్లెట్స్ని ఒక్కొక్కటిని ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా నెమ్మదిగా వదులుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం ఆగి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక జాలిగంటలోకి తీసుకొని ఆయిల్ మొత్తం డ్రైన్ చేసుకోవాలి. తరువాత ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి వేసుకోవాలి. రిమైనింగ్ వాటన్నిటిని ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇక మన యమ్మీ టేస్టీ మిక్స్డ్ వెజ్ కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఇందులోకి టమాటా సాస్తో కానీ లేదా మైనస్తో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. సో చూసేశారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇదే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. And don't forget to press the bell icon symbol, and thank you for watching.